ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది? కూటమి కొనసాగుతుందా? లేక జనసేన సొంతంగా బరిలోకి దిగుతుందా? అనే చర్చకు ఆయన వ్యాఖ్యలు కొత్త ఊపునిచ్చాయి. గుంటూరులో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్, సార్వత్రిక ఎన్నికల సమయంలో అమలైన కూటమి ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని స్పష్టంగా ప్రకటించారు. జనసేనకు బలం ఉన్న ప్రతి ప్రాంతంలో పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేస్తామని వెల్లడించారు. గత సార్వత్రిక ఎన్నికలను గుర్తుచేసిన నాదెండ్ల మనోహర్, ఆ సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే లక్ష్యంతో జనసేన పార్టీ కొన్ని స్థానాల్లో త్యాగం చేసిందని చెప్పారు. జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కూటమిని బలోపేతం చేయడానికి ఆ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. అయితే అదే పరిస్థితులు ఇప్పుడు లేవని, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు అనేవి గ్రామాలు, వార్డులు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ స్థాయిలో జరిగే ఎన్నికలనే. ఇక్కడ స్థానిక నాయకుల బలం, ప్రజలతో ఉన్న అనుబంధం, పార్టీకి ఉన్న కేడర్ ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అందుకే జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రతి చోట పోటీ చేస్తామని, కష్టపడి పార్టీని నిర్మించిన కార్యకర్తలకు అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా శ్రమిస్తున్న జనసైనికులు, స్థానిక నాయకులు ఈ ఎన్నికల్లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని, వారి కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడం పార్టీ బాధ్యత అని నాదెండ్ల మనోహర్ అన్నారు. అంతేకాదు, కూటమిలో ఉన్న మిత్రపక్షాలతో సమన్వయం కొనసాగుతుందని చెప్పిన ఆయన, అదే సమయంలో జనసేన స్వాభిమానాన్ని, పార్టీ బలాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్థానిక స్థాయిలో పార్టీ బలంగా ఉన్న చోట వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని, మహిళలు మరింత చురుకుగా ప్రజాసేవలో పాల్గొనాలని కూడా నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ఉండి పనిచేసే నాయకులకే భవిష్యత్తు ఉంటుందని, కష్టపడే ప్రతి కార్యకర్తకు జనసేనలో అవకాశాలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ తాజా వ్యాఖ్యలతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి స్థానిక ఎన్నికల చర్చ మొదలైంది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది? జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? మిత్రపక్షాల వైఖరి ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా చర్చిస్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తుందా? కూటమి భాగస్వామ్యంపై మరింత స్పష్టత వస్తుందా? అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తానికి నాదెండ్ల మనోహర్ చేసిన ఈ ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.